హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియాన్షి లాగ్స్. ఈరోజు మా చిన్నారి పిలుక వేసుకొని ఎక్కడికి బయలుదేరుతుంది తెలుసా? వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి మేము బయలుదేరిపోయాం. తను ముందు కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుంది, కానీ నోస్కి గాలి తగులుతుంది కదా అని నేను ఇంటికి తీసేసుకున్నాను. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో తన బైక్ మీద. తర్వాత మేము ఇంటికి చేరుకున్నాము. ప్రిన్సీ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో. ఇవన్నీ మేము ఇంటి ముందు నాటిన మొక్కలండి. మా ఇల్లు రీసెంట్గానే కట్టాము, చాలా రోజులేం కాలేదు, ఒక 6-7 months అవుతుంది అనుకుంటా. ఇవన్నీ మేము కొత్తగా బయట ఉండి కొనుక్కొచ్చి నాటేసాము. పువ్వులు కూడా కాసేసాయి. రెడ్ కలర్, ఎల్లో కలర్, వైట్, పింక్, ఇంకా రెడ్ కలర్, ఇంకో రెడ్ కలర్, అలా చిటికల్లి చూడండి చీపురు పట్టుకొని ఇల్లంతా ఊడ్చేస్తుంది. ఎలా ఊడుస్తుందో, ఉన్న చెత్తను మొత్తం ఇల్లంతా చేసేస్తుంది రింగ్ బాల్ తోటి. ఇది మా ఆడపడుచు కూతురు, మా పాప ఉంది. మా పాప చూడండి మేమిద్దరం ఆడుకుంటుంటే నాకు కావాలి నేనే ఆడుకుంటాను అని ఎలా అరుస్తుందో, గట్టిగా ఏడ్చేస్తుంది. తర్వాత మేము ఇంటి పైకి ఎక్కాము. మా ఇంటి చుట్టూ వాతావరణం ఇలా ఉంటుందండి. చూడండి వ్యూ ఎంత బాగుందో. కానీ ఇక్కడ వింత ఏంటంటే విండోలో పక్షులు చూడండి ఎలా గూడు కట్టాయో. ఎందుకంటే మా ఊర్లో మా అత్త తప్ప ఎవరు ఉండారండి, అందరూ వెల్ సెటిల్ కాబట్టి బయట జాబ్స్కి పనులకి బయట వెళ్ళారు. మా బావ వాళ్ళందరూ మహారాష్ట్రలో ఉంటారు. తర్వాత మా చిన్నారికి వస్తే పడుకొని తర్వాత ఊర్లో చిన్న బర్త్డే పార్టీ ఉంటే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము అక్కడికి వెళ్ళామండి. బర్త్డేలో ఏదో పొగ వేశారో ఏం చేశారో, ఇల్లు కాలిపోయి పొగ వస్తున్నట్టే వస్తుంది. అది ఏదో కలర్ వేసినట్టున్నారు లోపల. మేము వెళ్ళలేదు, ఇంకా చూసి ఇల్లు కాలిపోయి. మార్నింగ్ లేచాక నేను మొక్కలకు కాసిన పువ్వులని తెంపుకొని వచ్చేసాను. చూడండి ఎంత బాగున్నాయో. మార్నింగ్ ఫ్రెష్గా ఎంత చక్కగా అనిపిస్తుందంటే నాకు. మా ప్రిన్సీ కూడా లేచేసింది. ఇంకా మేము తర్వాత రిటర్న్ బయలుదేరిపోయామండి. మా ఆయనకి డ్యూటీ ఉంటుంది కదా, టైం అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం.